సీరియస్లీ వాళ్ళు 2 మూవీస్ ని అనౌన్స్ చేశారు అండ్ లైవ్ యాక్షన్ యొక్క అప్డేట్స్ ఇచ్చారు. క్యారెక్టర్ ర్యాంకింగ్ యొక్క రిజల్ట్స్ ని కూడా వాళ్ళు రివీల్ చేశారు. ఒకవేళ మీకు తెలియకపోతే నేను వన్ పీస్ డే 2026 ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్ లో మనకి వన్ పీస్ రిలేటెడ్ చాలా న్యూస్లు వచ్చాయి. పర్సనలీ నేనైతే అనుకోలేదు వాళ్ళు ఇంత క్రేజీ థింగ్స్ రివీల్ చేస్తారని చెప్పి. బట్ యా, వీడియోలో మాట్లాడుకోవాల్సింది చాలా స్టఫ్ ఉంది. సో ఫస్ట్ మనం క్యారెక్టర్ ర్యాంకింగ్ గురించి స్టార్ట్ చేద్దాం. ఫ్యూ డేస్ బిఫోర్ వన్ పీస్ వాళ్ళు ఒక పోల్ పెట్టారనమాట. మీ ఇష్టమైన క్యారెక్టర్స్ ని వెళ్ళి ఓట్లు వేసుకొని వాళ్ళని గెలిపించండి అని చెప్పి ఒక క్యారెక్టర్ ర్యాంకింగ్ పోల్ పెట్టారు గ్లోబల్లీ. ఈ న్యూస్ తెలిసిన వెంటనే ఫ్యాన్స్ అందరూ చాలా క్రేజీ అయిపోయారు. వాళ్ళందరూ ఆ వెబ్సైట్ మీద పడిపోయి పాయింట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. మీరు ఇక్కడ రిజల్ట్స్ కూడా చూసుకోవచ్చు. నిజానికి లిస్ట్ లో మీకు 1000+ క్యారెక్టర్స్ కనిపిస్తారు, కానీ నేను టాప్ 50 నుంచి స్టార్ట్ చేస్తున్నా. సో మీరు టాప్ 50 నుంచి టాప్ 1 లో ఎవరెవరు ఉన్నారో మీరు ఇక్కడ అందరినీ చూసుకోవచ్చు. ఆబ్వియస్లీ ఈ లిస్ట్ లో టాప్ లో ఉంది మన లూఫీ, మెయిన్ క్యారెక్టర్ కాబట్టి మనడు టాప్ లో ఉన్నాడు. దాని తర్వాత జోరో, సాంజీ, లూఫీ, లా, రాబిన్, ఏస్, షాంక్స్, మీహా, క్రొకోడైల్ వీళ్ళందరూ ఇలా ఉన్నారు. అండ్ బువా హ్యాంకాక్ చూసుకుంటే 12th ప్లేస్ లో ఉంది. దాని తర్వాత మన చాపర్ ఉన్నాడు అండ్ సాబో. ఈ లిస్ట్ లో మన జబెక్త్ కూడా 17th ప్లేస్ లో ఉన్నాడు. అలాగే టాప్ 20 లో మన లోకి కూడా వచ్చాడు. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేయింది ఏంటంటే ఈ క్రాకర్ ని. ఈ క్రాకర్ యొక్క స్టోరీ చాలా క్రేజీగా ఉండిద్ది. జపాన్ లో క్రాకర్ యొక్క ఒక పెద్ద ఫ్యాన్ ఉన్నాడు అనమాట. లిటరలీ తను క్రాకర్ కోసం చాలా క్రేజీ అయిపోయాడు. క్రాకర్ కి ఓటేయడానికి తను 9000 కాపీస్ ని కొన్నాడు అనమాట. $21,600 తను ఇన్వెస్ట్ చేస్తాడు ఇందులో. దిస్ ఈస్ క్రేజీ గైస్. ఆ డాలర్స్ ని మీకు నేను ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేసి చూపిస్తా. ఇంత డబ్బులు వాడు జస్ట్ క్రాకర్ మీద కట్ చేశాడు, క్రాకర్ కి 21th ప్లేస్ కి ఇవ్వడానికి. బట్ తన డ్రీమ్ అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. క్రాకర్ టాప్ 50 లో వచ్చేసాడు. ఇక్కడ టాప్ 50 లో వచ్చిన క్యారెక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ రివార్డ్స్ కూడా ఉన్నాయి. వన్ పీస్ కార్డ్ గేమ్ ఒకటి ప్లే స్టోర్ లో ఉందన్నమాట. అది చాలా రోజుల నుంచి ఉంది, చాలా మంది దాన్ని ఆడతారు. సో టాప్ 50 లో ఎవరైతే క్యారెక్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ స్పెషల్ కార్డ్స్ వస్తాయి అనమాట ఆ గేమ్ లో. ఇంకంతే కాదు, టాప్ 30 లో వచ్చిన వాళ్ళకి, టాప్ 50 లో వచ్చిన వాళ్ళకి, టాప్ 15 లో వచ్చిన వాళ్ళకి కూడా ఇక్కడ చాలా ప్రైజెస్ ఉన్నాయి అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే టాప్ 30 లో ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కొన్ని ఇలిస్ట్రేషన్స్ మన ఒడాసిన్స్ డ్రా చేస్తారనమాట. లూఫీకి ఆల్రెడీ డ్రా చేస్తారు, అంటే మనోడు గెలిచాడు కదా, సో ఫస్ట్ అందరు డ్రా చేశారు. అండ్ మిగతావి షోనెన్ జంప్ మాంగా వచ్చేది కదా, అందులో కవర్ ప్యానల్స్ అయినా దేంట్లో అయినా మనకి డ్రా చేసి చూపిస్తారు. అండ్ ఇంకో క్రేజీ విషయం ఏంటంటే టాప్ 30 లో ఎవరైతే క్యారెక్టర్స్ వచ్చారో సో వాటి మీద ఫ్యాన్స్ ఎవరైనా వాళ్ళ యొక్క క్వశ్చన్స్ మన ఓడా సెన్సే కి ఇచ్చారనుకోండి, మన ఓడా సెన్సే దాని యొక్క ఆన్సర్ కూడా ఇస్తాడు. ఆ ఆన్సర్స్ మీకు వన్ పీస్ యొక్క మ్యాగజైన్స్ లో అయినా లేకపోతే షోనెన్ జంప్ యొక్క మాంగాలో అయినా చూడడానికి దొరికింది. మీ అందరికి చెప్పడమే మర్చిపోయా, టాప్ 15 లో వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఐ క్యాచర్ యానిమేషన్ ఉండిద్ది అని చెప్పి మెన్షన్ చేశారు కదా. దీని అర్థం ఏంటంటే వన్ పీస్ నడిచేటప్పుడు మధ్యలో బ్రేక్ వచ్చింది కదా, అక్కడ ఏంది మనకి అప్పుడప్పుడు స్టార్ట్స్ యొక్క బౌంటీ పేపర్స్ ని చూపించేవాళ్ళు. సేమ్ అలాగే ఇప్పుడు ఈ బౌంటీ పేపర్స్ ని రిమూవ్ చేసి మనకి టాప్ 15 లో వచ్చిన బౌంటీ పేపర్స్ ని చూపిస్తారు. అండ్ ఎగ్జాక్ట్లీ అలాగే ఉండదు, వాళ్ళు కొంచెం యానిమేషన్ అటు ఇటు చేంజ్ చేయొచ్చు. అండ్ ఈ న్యూస్ తెలిసిన తర్వాత నేను కొంచెం సాడ్ అయ్యా, ఎందుకంటే మన జబెక్ లిటరల్లీ టాప్ 15 లో అలా వచ్చేసేవాడు. బట్ తనకి 17th ప్లేస్ దొరికింది. కానీ జబెక్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. తన మీద ఒక స్పెషల్ అప్డేట్ ఉంది. బట్ మన నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వన్ పీస్ లైవ్ యాక్షన్ సీజన్ 3 మీద అనమాట. కొన్ని క్యారెక్టర్స్ యొక్క న్యూ కాస్ట్ ని కూడా ఇక్కడ రివీల్ చేశారు, మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. అండ్ మన లాస్ట్ అప్డేట్ వచ్చేసి వన్ పీస్ తరపున మనకి 2 బిగ్ మూవీస్ వస్తున్నాయి. ఫస్ట్ ది గాడ్ వ్యాలీ, ఇది 2027 రాబోతుంది సమ్మర్ న. అండ్ సెకండ్ మూవీ వచ్చేసి వన్ పీస్ ఫిలిం బ్యాడ్ అన్నమాట. ఇది 2029 రాబోతుంది. ఇది రావడానికి చాలా టైం ఉంది. అండ్ సీరియస్లీ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ న్యూస్ వినిన తర్వాత నేను చాలా హ్యాపీ అయిపోయా బ్రో. గాడ్ వ్యాలీ మనం బిగ్ థియేటర్స్ చూడబోతున్నాం. పైగా మీకు తెలుసుంటే ఇప్పటి వరకు వన్ పీస్ వాళ్ళు మూవీ అనగానే ఫిల్లర్స్ ని దింపేసేవారు. ఇప్పటి వరకు వచ్చిన ప్రతి మూవీ కూడా ఫిల్లరే. కానీ ఇప్పుడు ఫైనల్లీ ఒక క్యానన్ మూవీ రాబోతుంది. నాకు తెలుసు గాడ్ వ్యాలీ మూవీలో ఏం జరగబోతుందో, బట్ మీలో చాలా మంది మాంగా చదవని ఆడియన్స్ కూడా ఉంటారు. సో వాళ్ళ కోసం నేను స్పాయిలర్స్ అయితే ఇద్దామని అనుకోవట్లేదు. బట్ ట్రస్ట్ మీ గైస్, ఈ మూవీ రికార్డ్స్ ని బద్దలు కొట్టబోతుంది. ఆల్దో ఇందులో మన మెయిన్ క్రూ మెంబర్స్ ఉండరు, కానీ స్టిల్ వన్ పీస్ లో ఉన్న లెజెండ్ క్యారెక్టర్స్ అందరినీ మీరు ఆ మూవీలో చూడబోతున్నారు. గ్యారంటీ రికార్డ్స్ అన్ని బద్దలైపోతే, పైగా మెయిన్ విలన్ అలాంటోడు మరి. కానీ నాకు అర్థం కానిది ఏంటంటే వన్ పీస్ యొక్క సెకండ్ మూవీ అన్నమాట బ్యాడ్, ఇది 2029 రిలీజ్ అవబోతుంది. బట్ మన ఓడా సెన్సే ఆల్రెడీ మనకి చెప్పారు వన్ పీస్ యొక్క మాంగా ఇంకో 5 years లో ఫినిష్ చేసేస్తానని చెప్పి. తను 2023 లోనో లేకపోతే 2022 లోనో చెప్పాడు. ఒకవేళ 2029 లోపల మాంగా ఫినిష్ అవ్వకపోతే మనం గ్యారంటీ ఈ మూవీలో డి క్లాన్ మెంబర్స్ గురించి చూడబోతున్నాం. ఇక్కడ డి ని
హైలైట్ చేశారు వాళ్ళు. నేనేమనుకుంటున్నానంటే చూపిస్తే వాళ్ళు డీ క్లాన్ మెంబర్స్ గురించి ఆ మూవీస్ లో చూపించచ్చు, లేకపోతే జాయ్ బాయ్ అండ్ హీము మధ్య రిలేషన్ అయినా లేకపోతే వాళ్ళ యొక్క హిస్టరీ అయినా మూవీలో చూపించచ్చు. సో ఈ మూవీ గురించి మీ యొక్క ఒపీనియన్ ఏంటో కామెంట్ చెప్పడం మర్చిపోకండి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతవరకే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చండి, కొత్త చూసి సబ్స్క్రైబ్ చేసేయండి గైస్. ఇంకా మనం కద్దాం నెక్స్ట్ వీడియోలో. బై బై.